1% ఫార్ములా దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. 2020 జనవరి ఇద్దరు ఫ్రెండ్స్ ఏటీఎం దగ్గర ఉన్నారు. ఇద్దరు సేమ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు. బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ 5,000 రూపీస్. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2025 ఫిబ్రవరి సేమ్ ఏటీఎం సేమ్ టూ ఫ్రెండ్స్. కానీ ఒకరి అకౌంట్లో 4,27,000 రూపీస్ ఉన్నాయి. మరొకరి అకౌంట్ చూస్తే -127 రూపీస్. ఓవర్ డ్రాఫ్ట్. షాక్ అయ్యారా? సేమ్ స్టార్టింగ్ పాయింట్, సేమ్ 5 years టైం, కానీ తేడా మాత్రం ఆల్మోస్ట్ 4.3 lakhs. వెల్కమ్ టు ద కాంపౌండ్ ఎఫెక్ట్ పార్ట్ 1. ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అసలు రోజుకి కేవలం 100 రూపాయల చాయిస్ మిమ్మల్ని మిలియనేర్ని చేస్తుందా లేక రోడ్ మీదకి తెస్తుందా అని. అండ్ పార్ట్ 2లో ఒక సీక్రెట్ సిస్టమ్ చెబుతాను. దాన్ని 90% సక్సెస్ఫుల్ పీపుల్ యూస్ చేస్తారు, కానీ ఎవ్వరూ బయటకి చెప్పరు. సో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. పార్ట్ 2 చూడకుండా అస్సలు ఉండలేరు, ప్రామిస్. మీట్ అర్జున్ అండ్ విక్రమ్. 2020లో వాళ్ళిద్దరూ ఎలా ఉండేవారంటే, ఏజ్ ఇద్దరిది 26 years, జాబ్ హైదరాబాద్లో సేమ్ ఐటీ కంపెనీ, శాలరీ 45,000 per month, సేవింగ్స్ ఇద్దరి దగ్గర 5,000 ఉన్నాయి. డ్రీమ్స్ మాత్రం సేమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఫిట్ బాడీ కావాలి, కెరియర్లో సెటిల్ అవ్వాలి. పొద్దున్న లేస్తే సేమ్ ఆఫీస్ బస్, ఆఫీస్లో సేమ్ డెస్క్, సేమ్ లంచ్ బ్రేక్, ప్రాబ్లమ్స్ కూడా సేమ్. ఒకడికి ఈఎంఐ స్ట్రెస్, ఇంకొకడికి ఫ్యూచర్ టెన్షన్. వీకెండ్ వస్తే మూవీస్ తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. పేరెంట్స్ డబ్బులు అడిగితే సేవింగ్స్ లేదు అని చెప్పడానికి గిల్ట్. January 1st, 2020 నాడు కాఫీ షాప్లో కూర్చుని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అర్జున్ అన్నాడు, బ్రో ఈసారి లైఫ్ని చేంజ్ చేయాలి మావా, జిమ్ జాయిన్ అవుదాం, సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం. విక్రమ్ అన్నాడు, కరెక్ట్ బ్రో, లెట్స్ డూ ఇట్, ఈసారి తగ్గేదేలే, సేమ్ గోల్స్, సేమ్ మోటివేషన్, సేమ్ స్టార్టింగ్ లైన్. కానీ 5 years తర్వాత ఏం జరిగింది? అర్జున్ దగ్గర 4.2 lakhs సేవింగ్స్, జాబ్లో 2 సార్లు ప్రమోషన్, 6 pack యాబ్స్, పైగా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. విక్రమ్ ఏమో పీకల్ దాకా అప్పుల్లో ఉన్నాడు. జాబ్లో సేమ్ పొజిషన్, బాడీ ఓవర్ వెయిట్, అవే పాత కంప్లైంట్స్. వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ద సీక్రెట్ డారెన్ హార్డీ రాసిన బుక్ ద కాంపౌండ్ ఎఫెక్ట్లో ఉంది. అండ్ ఈరోజు మీరు దాన్ని మాస్టర్ చేయబోతున్నారు. ఫస్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాథ్స్ చూపిస్తాను, కేర్ఫుల్లీ చూడండి. 1.01 ఇంటూ 1.01 ఇంటూ 1.01 ఇలా 365 టైమ్స్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో తెలుసా? 37.78. అంటే రోజు మీరు జస్ట్ 1% బెటర్ అవుతే ఇయర్ ఎండ్కి మీరు స్టార్టింగ్ కంటే 37 టైమ్స్ బెటర్ అవుతారు. అదే రివర్స్లో చూద్దాం. 0.99 ఇంటూ 0.99 ఇలా 365 టైమ్స్ చేస్తే 0.03. అంటే రోజు 1% వర్స్ అవుతే ఇయర్ ఎండ్కి మీ వాల్యూ ఆల్మోస్ట్ 0. ఇదే ద కాంపౌండ్ ఎఫెక్ట్ ఫార్ములా. స్మాల్ ప్లస్ డైలీ ప్లస్ కన్సిస్టెంట్ ఈక్వల్స్ మ్యాసివ్ రిజల్ట్స్. చూడటానికి సింపుల్ మ్యాథ్లా ఉంది కదా, కానీ లైఫ్లో అప్లై చేస్తే మ్యాజిక్ జరుగుతుంది. అర్జున్ అండ్ విక్రమ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే రోజు తీసుకున్న ఆ చిన్న 1% చాయిసెస్ అంతే. ఇప్పుడు వాళ్ళ స్టోరీ చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఏం చేశారు. ప్రిన్సిపల్ 1, స్మాల్ చాయిసెస్ ఈక్వల్స్ బిగ్ రిజల్ట్స్. January 15th, 2020 వెన్స్డే మార్నింగ్ అలారం 6 o'clockకి మోగింది. అర్జున్ ఏం చేశాడంటే 6 గంటలకి లేచాడు. 6:15 నుంచి 7 వరకు ఒక 45 minutes జిమ్ చేశాడు. ఇంటి దగ్గరే సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఖర్చు జస్ట్ 20 రూపీస్. బస్లో వెళ్తూ పాటలు వినకుండా ఒక అరగంట బుక్ చదువుకున్నాడు. 8:15కి ఆఫీస్కి రీచ్ అయ్యాడు. మరి విక్రమ్ ఏం చేశాడు? అలారం మోగ్గానే 3 సార్లు స్నూజ్ కొట్టాడు. ఎప్పుడో 6:45కి లేచాడు. తొందరలో బయట హోటల్లో 150 రూపీస్ పెట్టి బ్రేక్ఫాస్ట్ ఇంకా కాఫీ తాగాడు. బస్లో కూర్చొని అరగంట ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేశాడు. కానీ 8:15కి ఆఫీస్కి రీచ్ అయ్యాడు. చూసారా? సేమ్ డెస్టినేషన్, సేమ్ టైంకి రీచ్ అయ్యారు. కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే జిమ్ అర్జున్ 45 minutes చేస్తే విక్రమ్ 0. మనీ అర్జున్ 20 రూపీస్ ఖర్చు పెడితే విక్రమ్ 150 ఎగిరిపోయింది. లెర్నింగ్ అర్జున్ 30 minutes ఏదో కొత్త విషయం నేర్చుకుంటే విక్రమ్ 30 minutes టైం వేస్ట్ చేశాడు. విక్రమ్ డైలీ ఎక్స్పెన్సెస్ చూస్తే షాక్ అవుతారు. మార్నింగ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ 150, ఆఫీస్లో సిగరెట్ బ్రేక్ కాఫీ కలిపి ఒక 100, లంచ్ బయట 200 రూపీస్. అర్జున్ ఏమో ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకున్నాడు. ఈవినింగ్ స్నాక్స్ 80 రూపీస్, డిన్నర్ బయట 180. డైలీ వేస్ట్ ఎంతో తెలుసా? అర్జున్తో పోల్చుకుంటే డైలీ 530 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నాడు. ఒక మంత్లో లెక్కేస్తే 530 ఇంటూ 30 days
ఈక్వల్స్ టు 15,900 రూపీస్ వేస్ట్. అదే అర్జున్ ఆ 15,900ని సేవ్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. విక్రమ్ ఏమనుకుంటున్నాడంటే, ఒక్క కాఫీ తాగితే ఏమవుతుంది, ఒక్క సిగరెట్తో వచ్చే ప్రాబ్లం ఏంటి, ఒక్కరోజు జిమ్ స్కిప్ చేస్తే పర్వాలేదు కదా. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. డారెన్ హార్డీ ఏం చెప్పారంటే, యూ విల్ నెవర్ చేంజ్ యువర్ లైఫ్ అంటిల్ యూ చేంజ్ సంథింగ్ యూ డూ డైలీ. ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్ డైలీ రొటీన్. 6 మంత్స్ తర్వాత అంటే జూన్ 2020లో చేంజెస్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అర్జున్ వెయిట్ 82 నుంచి 74 కేజీస్కి వచ్చింది. సేవింగ్స్ ఏమో 5 lakhs నుంచి 1,05,000కి వెళ్ళింది. 12 బుక్స్ చదివాడు. ఫుల్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నాడు. విక్రమ్ వెయిట్ ఏమో 82 నుంచి 88కి పెరిగింది. సేవింగ్స్ అక్కడక్కడే ఉంది. ఒక్క బుక్ కూడా చదవలేదు. ఎప్పుడూ టయర్డ్గా మండే బ్లూస్తో ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇది స్టార్ట్ మాత్రమే ఫ్రెండ్స్, రియల్ మ్యాజిక్ ఇంకా రాలేదు. ఇప్పుడు మీ టర్న్. ఒక్క సెకండ్ ఫోన్ తీసుకోండి, క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చెయ్యాల్సిందే. స్టెప్ 1, మీ యొక్క బ్యాడ్ హ్యాబిట్ని రాసుకోండి. డైలీ కాఫీ షాపా, స్మోకింగా, ఆన్లైన్ షాపింగా లేదా జంక్ ఫుడ్డా. స్టెప్ 2, దాని డైలీ కాస్ట్ ఎంతో రాసుకోండి. ఎగ్జాంపుల్కి స్టార్బక్స్ కాఫీ అనుకుందాం, డైలీ 250 రూపీస్. స్టెప్ 3, క్యాలిక్యులేట్ చేయండి. డైలీ 250, మంత్లీ 250 ఇంటూ 30 ఈక్వల్స్ 7,500 రూపీస్. ఇయర్లీ 90,000 రూపీస్. 5 ఇయర్స్కి 4,50,000 రూపీస్. షాక్ అయ్యారు కదా. ఒక సింపుల్ కాఫీ హ్యాబిట్ వల్ల 5 ఇయర్స్లో 4.5 lakhs లాస్. దీంట్లో హెల్త్ డ్యామేజ్, టైం వేస్ట్, ప్రొడక్టివిటీ లాస్ని మనం ఇంకా క్యాలిక్యులేట్ కూడా చేయలేదు. మీ క్యాల్కులేషన్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్, ఇది నిజంగా గేమ్ చేంజర్. ప్రిన్సిపల్ 2, మొమెంటమ్, ద ఇన్విజిబుల్ ఫేజ్. మీరు స్పేస్ ఎక్స్ రాకెట్లను చూసే ఉంటారు. ఫస్ట్ 2 minutesలోనే దాని 90% ఫ్యూయల్ బర్న్ అయిపోతుంది. ఎందుకు? ఆ గ్రావిటీని ఓవర్కమ్ చేయడానికి. మన లైఫ్లో కూడా అంతే. ఇనీషియల్ ఫేజ్ ఎప్పుడూ హార్డ్గానే ఉంటుంది. మొమెంటమ్ బిల్డ్ అయిన తర్వాత అంతా ఈజీ అయిపోతుంది. మార్చ్ 2020లో అర్జున్ సిచ్యువేషన్ చూడండి. తన డైరీలో ఇలా రాసుకున్నాడు. డే 45, రోజు జిమ్కి వెళ్తున్నా కానీ బాడీలో చేంజెస్ అస్సలు కనిపించట్లేదు. మిర్రర్లో చూస్తే సేమ్ బాడీ. ఫ్రెండ్స్ ఏమో వేస్ట్ ఆఫ్ టైం రా ఇది అంటున్నారు. ఈరోజు క్విట్ చేయాలి అనిపించింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గ్రాఫ్ని ఇమాజిన్ చేసుకోండి. మీ ఎఫర్ట్ ఏమో స్ట్రెయిట్ లైన్లా పైకి వెళ్తూ ఉంటుంది, కానీ రిజల్ట్స్ మాత్రం ఫస్ట్ 3-4 months ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండి సడన్గా రాకెట్లా లేస్తుంది. దీన్నే ద ఇన్విజిబుల్ ఫేజ్ అంటారు. డారెన్ హార్డీ దీన్ని ద లాగ్ టైమ్ అని పిలుస్తారు. ఒక వెదురు చెట్టు, బ్యాంబూ ట్రీ లాగనమాట. ఫస్ట్ 4 years అది భూమి లోపలే రూట్స్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. బయటకి అస్సలు కనిపించదు. కానీ 5th yearలో కేవలం 6 weeksలో 90 feet హైట్ పెరుగుతుంది. మరి ఆ 4 years ఎఫర్ట్ వేస్ట్ అయినట్టా? కాదు, అక్కడ ఫౌండేషన్ బిల్డ్ అయింది. విక్రమ్ కూడా ట్రై చేశాడు. వీక్ 1లో రోజూ జిమ్కెళ్ళాడు. 2 hours వర్కౌట్ చేశాడు. సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్టెడ్ అని పోస్ట్ పెట్టాడు. వీక్ 2 బాడీ పెయిన్ స్టార్ట్ అయింది. 1 hour చేశాడు. మోటివేషన్ తగ్గింది. వీక్ 3 రిజల్ట్స్ ఏమీ కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఏమో నీకు జెనెటిక్ ప్రాబ్లం రా, జిమ్ వేస్ట్ అన్నారు. విక్రమ్ నిజమే అనుకున్నాడు. వీక్ 4 జిమ్ స్టాప్. ఐ ట్రైడ్, ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ అని ఫిక్స్ అయిపోయాడు. తేడా ఏంటి? అర్జున్ ఆ ఇన్విజిబుల్ ఫేజ్ని దాటి ముందుకెళ్ళాడు. డే 90 తర్వాత రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. విక్రమ్ ఏమో ఇన్విజిబుల్ ఫేజ్లోనే క్విట్ చేశాడు. అసలు రిజల్ట్స్ జోన్ వరకు వెళ్ళనే లేదు. సో సక్సెస్ కర్వ్లో 3 zones ఉంటాయి. జోన్ 1 ఎక్సైట్మెంట్ జోన్, ఇది ఈజీ. జోన్ 2 ఇన్విజిబుల్ జోన్, ఇది హార్డెస్ట్. 90% మంది ఇక్కడే క్విట్ చేస్తారు. జోన్ 3 మొమెంటమ్ జోన్, ఇక్కడ రిజల్ట్స్ యాక్సెలరేట్ అవుతాయి. ద సీక్రెట్ ఏంటంటే జస్ట్ సర్వైవ్ జోన్ 2. గుర్తుపెట్టుకోండి, ద కాంపౌండ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. అది మీకు హెల్ప్ చేస్తుందా లేక మిమ్మల్ని నాశనం చేస్తుందా అన్నదే క్వశ్చన్. క్విక్ రియాలిటీ చెక్. మీరు ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసి 3-4 weeksలో స్టాప్ చేశారా? జిమ్ గానీ, డైట్ గానీ, సేవింగ్స్ ప్లాన్ గానీ? ఇఫ్ ఎస్, టైప్ గిల్టీ ఇన్ కామెంట్స్. నో జడ్జ్మెంట్ బ్రో, మనందరం చేసే తప్పు అదే. ఇప్పుడు ట్రూత్ తెలిసింది కదా, మీరు ఫెయిల్ అవ్వలేదు. మీరు జస్ట్ జోన్ 2 అనే ఇన్విజిబుల్ ఫేజ్లో ఆగిపోయారంతే.
రిజల్ట్స్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. నెక్స్ట్ టైం ఏదైనా గోల్ పెట్టుకుంటే ఈ రూల్ ఫాలో అవ్వండి. మినిమం 90 డేస్ నో మ్యాటర్ వాట్. రిజల్ట్స్ కనిపించినా కనిపించకపోయినా 90 డేస్ ఆగకూడదు. జోన్ 2ని సర్వైవ్ చేస్తే జోన్ 3లో మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ ప్రిన్సిపల్, ఇది చాలా ప్రాక్టికల్. ప్రిన్సిపల్ 3, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ విన్నారు కదా. ర్యాబిట్ ఫాస్ట్గా ఇంటెన్స్గా వెళ్ళింది, కానీ మధ్యలో ఆగిపోయింది. టాటాయ్ స్లోగా స్టడీగా కన్సిస్టెంట్గా వెళ్ళింది, రేస్ గెలిచింది. లైఫ్లో కూడా అంతే. విక్రమ్ది ఇంటెన్సిటీ అప్రోచ్. జనవరి 2020లో ఓ రేంజ్లో స్టార్ట్ చేశాడు. జిమ్ ఏమో రోజుకి 2 అవర్స్, రీడింగ్ ఏమో నెలకి 5 బుక్స్, సేవింగ్స్ ఏమో నెలకి 20,000. కానీ రిజల్ట్ వీక్ 3 కల్లా బర్న్అవుట్ అయిపోయాడు. అన్నీ ఆగిపోయాయి. టూ మచ్ టూ సూన్ ఈక్వల్స్ ఫెయిలియర్. అర్జున్ది కన్సిస్టెన్సీ అప్రోచ్. ఎవ్రీ సింగిల్ డే జిమ్ జస్ట్ 45 మినిట్స్ కానీ వెళ్లాల్సిందే. రీడింగ్ జస్ట్ 20 పేజెస్ బస్లోనో లంచ్ బ్రేక్లోనో. సేవింగ్స్ శాలరీ పడగానే 10,000 ఆటో డెబిట్. స్కిల్స్ డిన్నర్ అయ్యాక జస్ట్ 30 మినిట్స్ యూట్యూబ్ ట్యుటోరియల్. ఒక్క రోజుకి ఇది పెద్దగా అనిపించదు, కానీ 365 డేస్కి చూస్తే జిమ్ 365 డేస్ ఇంటూ 45 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 11 డేస్ నాన్ స్టాప్ వర్కౌట్ చేసినట్టు. రీడింగ్ 7,300 పేజెస్ అంటే 15 నుంచి 18 బుక్స్ కంప్లీట్ చేసినట్టు. సేవింగ్స్ 1,20,000 ప్లస్ ఇంట్రెస్ట్. స్కిల్స్ 182 అవర్స్ అంటే ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చినట్టే. వారెన్ బఫెట్ని చూడండి. 60 ఇయర్స్ నుంచి ఆయన డైలీ రొటీన్ సేమ్ టైంకి లేవడం, సేమ్ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్, రోజుకి 5-6 అవర్స్ రీడింగ్. ఆయన సక్సెస్ఫుల్ అయ్యింది ఒక్క బిగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కాదు, 60 ఇయర్స్ కన్సిస్టెన్సీ వల్ల. మన ఇండియన్ స్టైల్లో చెప్పాలంటే ఎస్ఐపి లాగన్నమాట. ఇంటెన్సిటీ పర్సన్ అంటే మన విక్రమ్ టైప్. ఈసారి 1 lakh ఇన్వెస్ట్ చేస్తా అంటాడు. ఇయర్ 1లో 1 lakh పెడతాడు. ఇయర్ 2లో మార్కెట్ డౌన్ అని భయపడి ఆపేస్తాడు. ఇయర్ 3లో మర్చిపోతాడు. ఇయర్ 4లో ఎమర్జెన్సీ అని ఉన్నది తీసేస్తాడు. 5 ఇయర్స్లో అతను ఇన్వెస్ట్ చేసింది మహా అయితే 1.5 lakhs. కన్సిస్టెన్సీ పర్సన్ అంటే మన అర్జున్ టైప్. రోజుకి 333 రూపీస్ అంటే మంత్లీ 10,000 ఎస్ఐపి. ఎవ్రీ మంత్ అకౌంట్లోంచి కట్ అయిపోతుంది. మార్కెట్ అప్పున్నా డౌన్ ఉన్నా అనవసరం. 5 ఇయర్స్లో అతను ఇన్వెస్ట్ చేసింది 6 lakhs. దాని వాల్యూ రిటర్న్స్తో కలిపి 8.2 lakhs అయ్యింది. ఇంటెన్సిటీ వల్లేమో 1.5 lakhs, మేబీ 2 lakhs అయ్యింది. కన్సిస్టెన్సీ వల్లేమో 6 lakhs కాస్త 8.2 lakhs అయ్యింది. కన్సిస్టెన్సీ విన్స్ ఆల్వేస్. డిసెంబర్ 2020 కల్లా అర్జున్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జిమ్ 310 డేస్ కంప్లీట్ చేశాడు. వెయిట్ 82 నుంచి 72కి వచ్చింది. యాప్స్ కనిపిస్తున్నాయి. 18 బుక్స్ చదివాడు. సేవింగ్స్ 1,32,000 అయింది. డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకుని చిన్న ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశాడు. మంత్లీ 5,000 to 8,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. విక్రమ్ సిచ్యువేషన్, జిమ్ 3 సార్లు జాయిన్ అయ్యాడు, 3 సార్లు క్విట్ చేశాడు. వెయిట్ 88 నుంచి 91కి పెరిగింది. 5 బుక్స్ స్టార్ట్ చేశాడు, ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు. సేవింగ్స్ టోటల్ 8,500 రూపీస్. సైడ్ ఇన్కమ్ 0. సేమ్ టైమ్ లైన్, డిఫరెంట్ చాయిసెస్, డిఫరెంట్ రిజల్ట్స్. ద టర్నింగ్ పాయింట్. జనవరి 2021కి అర్జున్కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా. అప్పుడు అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను ఏ సిస్టమ్ లేకుండానే ఇన్ని రిజల్ట్స్ సాధించాను. అదే నేను ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ట్రాక్ చేస్తే ఇమాజిన్ ద రిజల్ట్స్ అనుకున్నాడు. సో హీ స్టార్టెడ్ ట్రాకింగ్. ఫుడ్, మనీ, టైమ్, హ్యాబిట్స్ ప్రతిదీ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ బాగుంది. సెకండ్ వీక్ డీటెయిల్గా ట్రాక్ చేశాడు. కానీ థర్డ్ వీక్ సంథింగ్ వెంట్ రాంగ్. చాలా రాంగ్. ఏ సిస్టమ్ అయితే సక్సెస్ఫుల్ పీపుల్ని మిలియనర్స్ని చేసిందో అదే సిస్టమ్ అర్జున్ ప్రోగ్రెస్ని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? అర్జున్కి ఎందుకు బ్యాక్ఫైర్ అయింది? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, విక్రమ్ కూడా జనవరి 2021లో ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నాడు, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్. హూ సక్సీడెడ్? హూ ఫెయిల్డ్? వై? దీనికి ఆన్సర్ పార్ట్ 2లో. పార్ట్ 2లో మీరు ఇంకా ఏం తెలుసుకోబోతున్నారంటే, నంబర్ 1, ద ట్రాకింగ్ సిస్టమ్ మిస్టేక్. 90% మంది ట్రాకింగ్ని రాంగ్గా చేస్తారు. కరెక్ట్ మెథడ్ ఏంటి? వారెన్ బఫెట్, బిల్ గేట్స్ యూజ్ చేసే సిస్టమ్ ఏంటి? నంబర్ 2, ద 5 పీపుల్ రూల్. మీ లైఫ్ని సీక్రెట్లీ కంట్రోల్ చేసే హిడెన్ ఫోర్స్ ఏంటి? విక్రమ్ ఫ్రెండ్స్ తన ప్రోగ్రెస్ని ఎలా నాశనం చేశారు? నంబర్ 3, ద ట్రిపుల్ ఇన్ఫ్లుయెన్స్ సీక్రెట్. మీ కాంపౌండ్ ఎఫెక్ట్ని మేక్ ఆర్ బ్రేక్ చేసే 3 థింగ్స్ ఏంటి? అండ్ ఫైనలీ,
2022, 2023, 2024లో అర్జున్ అండ్ విక్రమ్ ఏమయ్యారు? ఎవరి అకౌంట్లో 4.2 lakhs ఉన్నాయి? ఎవరు అప్పుల పాలయ్యారు? ద కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ పార్ట్ 2లో రివీల్ చేస్తాను. నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే మిస్ అవుతారు గ్యారంటీ. సీ యూ ఇన్ పార్ట్ 2.